థంబ్‌నెయిల్స్ మాత్రమే కదండీ ఇక్కడ. సో మెనీ థంబ్‌నెయిల్స్ ఉంటాయి. చూడండి ఎన్ని థంబ్‌నెయిల్స్ ఉన్నాయో. పోస్టర్స్ ఉంటాయి, ఫెస్టివల్ పోస్టర్స్ ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైద్ది. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని మీరు మామూలుగా లాగిన్ అయిపోయి సెర్చ్ బార్లోకి వెళ్ళిపోండి. నేను ఒక్క నిమిషం ఇవన్నీ ఇంటూ చేసేస్తాను. ఓకే, ఇట్లా న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ క్యాన్వా క్యాన్వా అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చి ఓపెన్ చేయండి. చూసుకోండి పైన కనిపించేది క్యాన్వా అని. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉండిద్దండి. మీకు మొత్తం ఇట్లా వస్తాయి పోస్టర్స్ అని, మీకు చాలా ఉంటాయి. మీకు టెంప్లెట్స్ అని, ఈ ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, మీకు ఇట్లాగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ మీకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఇదిగోండి, ఇక్కడ కింద సెర్చ్ బార్లో వచ్చేసింది ఆల్రెడీ నాకు. ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అని ఇది ఓపెన్ చేస్తున్నాను. చాలా ఉంటాయి. మీకు యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. బ్యాక్ ఇది ఇమేజ్. ఈ ఇమేజ్ ఇలాగా చేశారు. ఇదిగోండి ఇక్కడ మీరు మీకు నచ్చిన టైటిల్ పెట్టుకోవచ్చు. మీ ఛానల్ నేమ్స్ కానీ మీకు సంబంధించిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూట్యూబ్లో వ్యూస్ రావాలన్నా, గ్రోత్ రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్‌నెయిల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. థంబ్‌నెయిల్ చూసే మనకి వీడియో ఎవరైనా ఓపెన్ చేస్తారు. అలాంటిది మనకి ఈ క్యాన్వాలో చాలా రకాలుగా మనం థంబ్‌నెయిల్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా అయిపోయినాక ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. మీరు పిఎన్జీ అని ఉంటుంది. పిఎన్జీ ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ కొట్టుకుంటే మీకు గ్యాలరీలో సేవ్ అయిపోయింది. హ్యాపీగా తీసుకెళ్ళిపోయి థంబ్‌నెయిల్ మీరు యూట్యూబ్లో యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి మీకు ఎంత విజిబిలిటీ ఉండిద్దో. బాగుంటుంది థంబ్‌నెయిల్ ఇది. ఇదేనే కాదు, మీకు నచ్చిన థంబ్‌నెయిల్స్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని కింద మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మీద సెర్చ్ చేస్తే సరిపోద్ది. మీకు ఇంకా నెక్స్ట్ కేటగిరీ చూపిస్తాను ఒకసారి. ఫెస్టివల్ అని కొట్టాను. ఇదిగోండి ఫెస్టివల్. ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ సంబంధించింది మీరు జస్ట్ టైప్ చేస్తే చాలు. ఇక్కడ ఎడిటబుల్గా మీకు ఆల్రెడీ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి. మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు చేసేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి చాలా ఫ్రీగా ఉంటుంది చేయడానికి. ఇంకోండి రామనవమి అనేది చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ తయారు చేసి అక్కడ పెట్టేశారు. జస్ట్ మనం నేమ్స్ మార్చుకోవడమే. ఇదిగోండి ఇంక ఇక్కడ చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు సోషల్ మీడియా పోస్టర్స్ చూపిస్తారండి. చూడండి ఇక్కడ సోషల్ మీడియా అని ట్యాప్ చేశాను. అంటే బై మీ ప్రోడక్ట్ ఏదన్నా ఉన్నా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్కి సంబంధించిన చూడండి చాలా మీరు చూసే కొద్దీ క్యాన్వాలో వస్తూనే ఉంటాయి పోస్టర్స్ ఆల్రెడీ చేసినవి. బిజినెస్ కార్డ్స్ చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ మీకు. నెక్స్ట్ కేటగిరీ బిజినెస్ కార్డ్స్. ఇక్కడికి బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేసి చూడండి. ఇక్కడ మీకు బిజినెస్ కార్డ్స్ వస్తుంది చూడండి. అసలు ఎంత ఎన్ని ఎన్ని బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి చూసుకోండి కావాలంటే మీరు. మీకు నచ్చినది తీసుకొని జస్ట్ మీరు మోడిఫై చేసుకుని డౌన్లోడ్ చేసుకుని సరిపోయేది. ఇంకోటి ఇది చూడండి బిజినెస్ కార్డ్ చూడండి. అసలు ఇక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, మీ సంబంధించి ఏదైనా మీరు ప్రతిదీ ఎడిటబుల్ ఉండిద్ది. మీరు జస్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. అన్ని ప్రతిదీ ఎడిటబుల్ ఉండిద్ది. ఇది ఆల్రెడీ మాకు తెలుసు అనుకునే వాళ్ళైతే లైట్ ఇబ్బంది ఏం లేదు. క్యాన్వాలో ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకుని చాలా ఉంటాయండి. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నాది ప్రో వర్షన్. ఇది ప్రో వర్షన్ కాబట్టి నాకు అన్ని ఎడిటబుల్గా కనిపిస్తాయి. మీరు క్యాన్వా సబ్స్క్రిప్షన్ లేకపోతే కొన్ని ఫ్రీగా ఉంటే ఆ ఫ్రీ టెంప్లెట్స్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి లోగోస్ చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్. ఈ లోగోస్ చూడండి మీకు అసలు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాయి లోగోస్. మీకు నచ్చిన లోగో తీసుకుని కస్టమైజ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మీరు ప్రతిదీ జస్ట్ మీరు అలాగా టైప్ చేసి సరిపోయేది. ప్రతిదీ టెంప్లెట్స్ కింద ఇస్తారు. అలాగే మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఇక్కడ. ఇందులో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇవ్వండి ఈ యోగాది ఏదో వీడియో ఉందో అది చూపిస్తాను చూడండి. వీడియోస్ కూడా మీరు వీడియోస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులోనే యానిమేషన్స్ టైప్ ఈ టైప్ వీడియోస్ చేసుకోవచ్చు.
ఇలా రకరకాలుగా ఇక వెబ్ డిజైనర్ సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. మీకు ఎలా కావాలంటే అలా ఉంటాయి. ఈ క్యాన్వా గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళతో ఓకే అండి. తెలియని వాళ్ళు 99% ఉన్నారని నేను అనుకోవడం బట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. చాలా వరకు తెలియదు మ్యాక్సిమం కొంతమంది ఎడిటర్స్కి. ఇక్కడ చూడండి కేటగిరీస్ ఇవన్నీ మీకు డాక్యుమెంట్స్ అని, లోగోస్ అని, బిజినెస్ కార్డ్స్ అని, యూట్యూబ్ స్టోరీస్ అని, వీడియోస్ అని, మీకు మెనూ కార్డ్స్ అని, ఇట్లా మీరు జస్ట్ ఇవన్నీ నేను చాలా వరకు ఇందులో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తీసుకుంటాను. ఇది యూజ్ అవ్వకపోతే నేను ఇంకో ఫోటోషాప్కి వెళ్ళిపోతాను. ఇదిగోండి ఈ వీడియో ఉందనుకోండి, లాస్ట్ కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు ఎండింగ్ వేసుకోవడానికి జస్ట్ ఇక్కడ మీరు ఏదన్నా ఒక పేరు టైప్ చేసుకోవడం, మీ పేరు, మీ లోగోనో సంథింగ్ ఏదైనా ఇచ్చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ. ఓకే అండి. మీకు ఇంకా ఈ క్యాన్వా గురించి ఇంకా నేను రానున్న వీడియోలో మీకు ఇంకా చెప్తాను. ఒక 1 క్లిక్‌లో ఎంత పెద్ద ఫోటో అయినా సరే ఒక 1 క్లిక్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు మీరు ఈ క్యాన్వాలో. అలాంటి సెట్టింగ్స్ చూపిస్తాను, ఎఫెక్ట్స్ చూపిస్తాను. ఇట్లాగా చాలా అనేది క్యాన్వాలో రెడీమేడ్‌గా చాలా అనేది ఉన్నాయి. నేను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ అంటే కాదు రాబోయే వీడియోలో మీకు క్యాన్వా గురించి కూడా నేను మీకు చూపిస్తాను. మీరు నార్మల్గా ఇది మీకు యాప్లో కూడా అవైలబుల్గా ఉందండి. మీరు ఫోన్లోకి వెళ్ళిపోయి ప్లే స్టోర్లో నుంచి క్యాన్వా అని చెప్పి యాప్ కొడితే మీరు చక్కగా ఫోన్లోనే కూడా చేసేసుకోవచ్చు ఇది. బట్ కాకపోతే నేనేంటంటే చెప్పేది మీకు పీసీలో కానీ ల్యాప్టాప్లో చేసుకుంటే చాలా విజిబిలిటీ ఉండేది, మీకు చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఫోన్లో కూడా యాప్ ఉంది, ఇంకా మీరు పాసిబిలిటీని బట్టి మీరు మూవ్ అయిపోవచ్చు. మీకు మోస్ట్లీ డిజైనర్గా మీకు బేసిక్స్ తెలిస్తే దీన్ని చక్కగా హ్యాండిల్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మీకు రానున్న వీడియోలో క్యాన్వా గురించి ఇంకా చెప్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీకు డిజైనర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు క్యాన్వా గురించి ఇంకా నెక్స్ట్ మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.